1431 జోన్ ఆఫ్ ఆర్క్ ఫ్రెంచ్ సాహస నారి. ఇంగ్లాండ్ నుంచి ఫ్రాన్స్ కు స్వాతంత్ర్యం సాధించడానికి ప్రాణాలకు తెగించి పోరాడిన వీర వనిత. మంత్రతంత్రాలు చేస్తోందన్న తప్పుడు ఆరోపణలపై ఆమెను సజీవ దహనం చేసింది ఈ రోజే. చిన్న వయస్సులోనే తనకు దేవుడి సందేశం వచ్చిందంటూ ఫ్రాన్స్ స్వాతంత్ర పోరాటం మొదలుపెట్టింది జోన్. కొద్దిమంది సైన్యంతోనే ఇంగ్లీష్ సైన్యాన్ని చిత్తు చేసింది. దీంతో ఫ్రాన్స్ మతాధికారులకు లంచాలిచ్చి జోన్ పై మంత్రగత్తె అన్న ముద్ర వేయించారు బ్రిటిష్ అధికారులు. 19 ఏళ్ల వయసులో ఆమెను బహిరంగంగా సజీవ దహనం చేశారు మత పెద్దలు. కొన్నేళ్ల తర్వాత తప్పు తెలుసుకుని జోన్ కు సెయింట్ హోదా ప్రకటించారు. దీంతో జోన్ ఆఫ్ ఆర్క్ సెయింట్ జోన్ అయింది. 1631 ప్రపంచంలోనే తొలి వీక్లీ మ్యాగజైన్ పబ్లిష్ అయింది ఈ రోజే. ఫ్రెంచ్ భాషలోని లా గజిట్ ఈ ఘనత సొంతం చేసుకుంది. దీనిని గజిట్ డి ఫ్రాన్స్ అని కూడా అంటారు. ఈ పత్రికను థియోఫ్రెస్ట్ రెనార్డ్ స్థాపించాడు. ఫ్రెంచ్ విప్లవం తర్వాత డైలీ మ్యాగజైన్ గా మారింది లా గజిట్. రాజకుటుంబానికి అనుకూలంగా పనిచేసిన ఈ పత్రిక విప్లవ కాలంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించలేదనే విమర్శలున్నాయి. 3 శతాబ్దాలకు పైగా నడిచిన ఈ పత్రిక 1915లో శాశ్వతంగా నిలిచిపోయింది. 1848 ఐస్ క్రీం. ఈ మాట వింటుంటేనే తినాలనిపిస్తుంది. దీన్ని తయారు చేయడానికి ఐస్ క్రీం ఫ్రీజర్ ను వాడతారు. ఐస్ కరగకుండా ఐస్ క్రీం ప్రియుల నోటి వరకు తీసుకువెళ్లే ఐస్ క్రీం ఫ్రీజర్ కు పేటెంట్ పొందింది ఈ రోజే. పేటెంట్ పొందిన వ్యక్తి విలియం యంగ్. ఫ్రీజర్ తో ఐస్ క్రీం ను తయారు చేసింది మాత్రం అతడు కాదు. ఇంగ్లాండ్ కు చెందిన నాన్సీ జాన్సన్ అనే మహిళ మొదటిసారి ఐస్ క్రీం ను తయారు చేసింది. భారీగా తయారు చేసి మార్కెట్ చేసే స్తోమత లేక ఫ్రీజర్ పేటెంట్ ను ఆమె ఫిలడెల్ఫియాకు చెందిన విలియం యంగ్ కు $200కు అమ్మేసింది. గోవా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే గోవా మన దేశంలో 25వ రాష్ట్రంగా మారింది ఈ రోజే. పశ్చిమ తీరంలో ఉన్న ఈ రాష్ట్రం ఒకప్పుడు పోర్చుగల్ పాలనలో ఉండేది. 450 సంవత్సరాల విదేశీ పాలన తర్వాత 1961లో భారత్లో విలీనమైంది. మొదట్లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న ప్రజాభిప్రాయ సేకరణ చేసి రాష్ట్రంగా ప్రకటించారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గోవాను పాలించిన వారిలో మన శాతవాహనులు, విజయనగర రాజులు కూడా ఉన్నారు.